భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం మాత్రమే ఉంటే సరిపోదు. మనస వాచ కూడా ఒకరి కోసం ఒకరు బతకాలి. వాళ్ళ మధ్య మూడో వ్యక్తికి చోటిస్తే ఆ కాపురం కూలినట్లే. ఈ కథలో ఎవరు తప్పు చేస్తున్నారు? అజయ్కి తెలిసిన రహస్యమేంటి? ఇతడు లక్ష్మణ్, చంద్రవతి ప్రియుడు. పెళ్లికి ముందు నుంచే వీళ్ళ మధ్య సంబంధం ఉంది. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరు సరదాగా గడిపేవాళ్లు. పుట్టింటికి వస్తే చాలు చంద్రవతి ఆలోచనలు, అడుగులు అన్ని అతని దగ్గరకే. చంద్ర, నేనంటే ఎంత ఇష్టం నీకు అని అడిగాడు లక్ష్మణ్. చచ్చేంత అందామే. మరి వాడితో ఎందుకే కాపురం? వచ్చి ఇద్దరం కలిసేటైనా వెళ్లిపోదాం అన్నాడు. వద్దు, ఇలా రహస్యంగా కలవడమే నాకిష్టం అంటూ గారాలు పోయింది. మర్నాడు అజయ్ను డాక్టర్కు చూపించింది. నయమవుతుంది కానీ రోజు మసాజ్ చేయాలి, అప్పటి వరకు రోజు రావాలి అన్నాడు డాక్టర్. చంద్రవతి లోపల ఆనందపడింది. పండగొచ్చినట్లు ఫీల్ అయింది. 2-3 రోజులు అజయ్కి అన్ని అడ్జస్ట్ చేసి వస్తానని భర్తతో చెప్పింది. కిషన్ సరే అన్నాడు. పంట చేతికొచ్చే సమయం కావడంతో చంద్రవతి తల్లి రాత్రింబవళ్లు పొలం దగ్గరే ఉంటూ పనులు చూసుకునేది. చంద్రవతి మాత్రం హనీమూన్కు వచ్చినట్లుగా రోజు ఎంజాయ్ చేసాగింది. ఇటు ఇంట్లో ఒక్కడే ఉంటున్న అజయ్ రాధతో మాటలు కలిపాడు. ఇద్దరి వయసు దాదాపు ఒకటే. పైగా ఆమె అక్కను వదిన అంటున్నాడు కాబట్టి కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య ఇష్టం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఒక్కటైపోయారు. ఓ రోజు ఇద్దరు కలిసుండగా చంద్రవతిని చూసి షాక్ అయింది. ఇంకేముంది, అగ్గి మీద గుగ్గిలమైంది. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఎంత చెప్పినా చంద్రవతి ఒప్పుకోలేదు. నీకు మేలు చేద్దామంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా? నువ్వు మోసగాడివి. ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, మా ఇంట్లోంచి వెళ్ళిపో, గెట్ అవుట్ అని అరిచింది. అంతలో రాధ, ఎందుకక్క అంతలా రెచ్చిపోతున్నావు? తనెందుకెళ్ళాలి? ఇది నీ ఇల్లు కాదు. ఏ రోజైతే నీకు పెళ్ళయిందో ఆ రోజే నీకు ఇంటితో సంబంధం తెగిపోయింది. ఈ ఇల్లు నాది అంది. ఆ మాటలకు చంద్రవతికి మతిపోయింది. ఏం మాయ చేసావురా మా చెల్లిని? ఇలా తయారు చేసావు? యు ఫస్ట్ గెట్ అవుట్ అంది. ఏంటే నువ్వు మాకు చెప్పేది? అజయ్ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. కావాలంటే నువ్వే పో అన్న రాధ వాయిస్ పెంచింది. పెళ్ళైనా ఆ లక్ష్మణ్ గారితో తిరుగుతున్నావు కదే, వాడి దగ్గరికే పో. అజయ్ మాత్రం ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళింది. చంద్రవతి అవమానంగా ఫీల్ అయి ఆవేశంగా బయటికెళ్ళింది. సరాసరి ప్రియుడు లక్ష్మణ్ దగ్గరికెళ్లి విషయం చెప్పింది. లక్ష్మణ్ ఊరి పెద్దల్ని ఇంటికి తీసుకొచ్చి నానా రభస చేశాడు. రాధ నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎక్కడి నుంచో వచ్చిన వీడి వల్ల ఈ ఊరి పరువు, ఇంటి పరువు పోతుందంటూ అందరినీ రెచ్చగొట్టి అజయ్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటి చెయ్యి చేసుకున్నాడు లక్ష్మణ్. రాధని ఇంట్లోకి లాక్కెళ్లిన చంద్రవతి రూంలో బంధించింది. చేసేదేమి లేక ప్రియుణ్ణి వదులుకోలేక మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది రాధ.
దెబ్బలు తిన్న అజయ్ అవమాన భారంతో సొంతూరుకు వెళ్లి తన స్నేహితుడు ముఖేష్ కు విషయం చెప్పాడు. ఇద్దరూ మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ రాత్రి ఇద్దరూ లక్ష్మణ్ ఇంటికి వెళ్లారు. కత్తులు తీసి డోర్ కొట్టబోయారు. డోర్ తెరిచే ఉండడంతో మెల్లగా లోపలికెళ్లారు. అజయ్ లక్ష్మణ్ వేసిన ప్లాన్ ఏంటి? ఊరి జనానికి కనిపించిన దృశ్యం